భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ. తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల్ల చంద్రశేఖరరావు, IDAS. శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో మొదటి అధ్యాయంలో పరీక్షిత్తు శ్రీ శుక్లవారిని అడుగుతాడు. మైత్రేయ భగవానుడు విదురుని ఎక్కడ కలిశాడు, వారికి ఏ సమయంలో సంవాదం జరిగిందో చెప్పమని. శ్రీ శుక్లవారు మొదటగా ఉద్ధవ విదురుల సంవాదం గురించి చెప్తూ ఉంటారు. అందులో భాగంగా ధృతరాష్ట్రుడు తన సోదరుని పుత్రులకు వారికి చెందవలసిన భాగాన్ని ఇవ్వలేదు, పైగా విదురుని నీతివాక్యాలు పెడచెవిని పెట్టాడు. దుర్యోధనుడు నిండు సభలో పినతండ్రి విదురుని అవమానిస్తాడు. ఈశ్వరేచ్ఛ ఇలా ఉంటే ఏమి చేయగలం అని విదురుడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో పవిత్ర క్షేత్రాలు, తీర్థాలు దర్శించుకుంటుంటాడు. కొంతకాలానికి యమునా నది తీరానికి చేరుకుంటాడు. అక్కడ శ్రీకృష్ణుని వైకుంఠ గమనం చూసి వియోగావస్థలో ఉన్న ఉద్ధవుని విదురుడు కలుసుకుంటాడు. సఖులు, బంధువులు, ప్రియులు అయిన పాండవులు క్షేమ సమాచారంతో పాటు శ్రీకృష్ణ భగవానుని గురించి కూడా చెప్పమంటాడు ఉద్ధవుని విదురుడు. ఇంతవరకు మనం నిన్న విన్నాం. ఇక ఈరోజు శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 2వ అధ్యాయంలో ఉద్ధవుడి ద్వారా భగవానుడి బాలచరిత్ర వర్ణనం శ్రీ సుఖదేవులు వారు చెప్తున్నారు. సుఖదేవుడు చెప్తున్నాడు, విదురుడు భగవద్భక్తుడైన ఉద్ధవుడిని శ్రీకృష్ణుడి సమాచారాన్ని అడుగ్గా ఉద్ధవుడు శ్రీకృష్ణుడి యొక్క విరహబాధ స్మరిస్తూ కంఠంలోంచి మాట రాగా ఏమీ చెప్పలేకపోయాడు. ఆ తరువాత తన కళ్ళను తుడుచుకొని మంద్రస్వరంతో యదుకుల నాశనాది విషయాలను తలుచుకొని భగవంతుడి లీలను స్మరణ చేసుకుంటూ ఉద్ధవుడు విదురుడికి శ్రీకృష్ణుడి బాల్య చరిత్రను చెప్పసాగాడు. శ్రీకృష్ణుడనే సూర్యుడు అస్తమించిన తరువాత కాలసర్పం కాటుతో శోభాహీనమైన యాదవుల కుశలం ఏమని చెప్పను మహాత్మా, ఈ లోకమే మందభాగ్యమైపోయింది. ఇక యాదవులైతే ఎంతో భాగ్యహీనుడు కదా. భగవంతుని స్వరూపం, లక్షణాల గురించి చెబుతాను. ఆయన ఏ రూపం అయితే నరలీలకు యోగ్యమైనది అనుకుని తన యోగమాయ యొక్క బలం చూపించడానికి ధరించాడో, సౌభాగ్య సంపత్తుల పరమ మర్యాద రూపమైన అది వాసుదేవు భగవానుడి స్వరూపం. బాధాకరమైన విషయం ఏమిటంటే, దుష్టురాలైన రాక్షసి పూతన తన స్థనాలకి కాలకూట విషం పూసుకొని పాలు త్రాగించే నెపంతో తనని చంపచూసినా ఆమెకు కూడా తన తల్లి అయిన యశోదమ్మతో పాటు ఉత్తమగతినే ప్రసాదించాడు. వైరభావంతోనైనా శ్రీకృష్ణుడి మీద తమ మనస్సును ఉంచి రాక్షసులు ఆయనతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు చక్రధారి అయిన ఆయన గరుత్మంతుడి మీద ఉండగా దర్శనం చేసుకుని పరంధామానికి వెళ్ళారు. గొల్లబాలులతో శ్రీకృష్ణుడు అంటే గోపాలుడు ఆవులతోటి వాటి దూడలతోటి యమునా నది ఒడ్డున పొదరిళ్లలోనూ ఉపవనాల్లోనూ విహరించేవాడు. అక్కడ కోకిలలు మొదలగు పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తూ ఉండేవి. ఆ గానాలకి పెద్ద వృక్షాలను చుట్టుకుని ఉన్న లతలు, తీగలు వయ్యారంగా ఊగుతూ ఉండేవి. ప్రజవాసులందరికీ చూపించ యోగ్యమైన కుమార లీలను చేస్తూ ఉండేవాడు. శ్రీకృష్ణ భగవానుడు లక్ష్మీస్థానమైన గోవుల మరియు ఎద్దుల సమూహాలతో తిరుగుతూ ఉండేవాడు. తన తోటి గోపబాలులని తనతో తీసుకుని వేణువు ఊదుతూ భగవానుడు బృందావనంలో విహరించేవాడు. ఆ బృందావనంలోనే కంసుడు పంపించిన రాక్షసులని లీలామాత్రంగా నాశనం చేశాడు. అది ఎలాగంటే మట్టి బొమ్మలని పిల్లవాడు వెరగగొట్టినట్లు. విష కలుషితమైన
నీరు త్రాగి పడిపోయిన గోవులను గోపబాలులను జీవింపచేశాడు. తరువాత విషం గక్కుతున్న కాళింది అనే సర్పాన్ని కాళింది మడుగులోంచి రమణక ద్వీపం పంపించి వేసి యమునా నదీ నీళ్ళని ప్రక్షాళనం చేశాడు. అనంతరం ఆ ప్రభువు గోకులవాసుల చేత గోవుల పూజార్థం సర్వసామాగ్రితో గోవర్ధన పర్వతానికి పూజ చేయించాడు. తన పూజ చేయలేదని ఆగ్రహించిన ఇంద్రుడు అక్కడ కుంభవృష్టి కురిపించాడు. గోకుల ప్రజల ఆహాకారాలు విని కృపాసాగరుడైన శ్రీకృష్ణ భగవానుడు తన ఎడమ చేతి బొటనవ్రేలితో గోవర్ధనగిరి ఎత్తి దాని కింద వారందరినీ కాపాడాడు. శరదృతువులో పౌర్ణమి రోజున సుందరమైన రాత్రి మురళీ వాయిస్తూ మనస్సు హరించే తన ఆకర్షణీయమైన మంత్రముగ్ధ మనోహర రూపంతో పాటలు పాడుతూ గోపికలని రప్పించి రాసలీల జరిపాడు. శ్రీమద్ భాగవతంలో 3వ స్కంధంలో ఇది 2వ అధ్యాయం. ఇక 3వ అధ్యాయంలో ఉద్ధవుడు ఇలా చెప్పసాగాడు. శ్రీకృష్ణుడు తన అన్నగారైన బలరాముడితో కలిసి మధురకు వెళ్ళి తన తండ్రి వసుదేవుడిని తల్లి దేవకిని విడిపించాలనుకుని రంగభూమిలో ఎత్తైన వేదిక మీద నుంచి రాక్షసుల రాజైన కంసుడిని భూమి మీద పడవేసి ప్రాణం తీశాడు. తరువాత తన గురువైన సందీపుడు ఎవరి వద్దనైతే తను సాంగోపాంగ విద్యలను నేర్చుకున్నాడో ఆయన కొడుకుని పంచజరుడనే రాక్షసుడు చంపగా శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడిని చంపి యమలోకం నుంచి ఆ బాలుడిని రప్పించి గురుదక్షిణగా తన గురువైన సందీపుడికి సమర్పించాడు. భీష్మక మహారాజు కూతురు లక్ష్మితో సమాన రూపవతి అయిన రుక్మిణిని ఆమె తన కోసమే పుట్టినదని తెలుసుకుని గరుత్మంతుడు అమృతాన్ని అపహరించినట్లు చేపట్టాడు. కట్టుబడకుండా ఉన్న 7 ఆంబోతుల ముక్కులకి ధైర్యంతో తాళ్లు బిగించి స్వయంవరంలో నగ్నజిదని పెండ్లాడాడు. అంతేకాదు తన ప్రియసఖి సత్యభామ కోరగా ప్రసన్నం చేసుకుందుకు దేవలోకం నుంచి వ్రేళ్లతో సహా పారిజాత చెట్టుని పెకిలించుకు వచ్చాడు. భూమాత కోరికపై భౌమాసురుడనే రాక్షసుడిని సంగ్రామంలో సుదర్శన చక్రంతో నరికివేశాడు. ఆ రాక్షసుడు అపహరించుకు వచ్చిన 16,100 మంది సుందరీమణులను పాణిగ్రహణం చేశాడు. మాయతో తన స్వరూపాన్ని అనేక రూపాలుగా చేయాలనే కోరికతో ఒక్కొక్క సతితో 7 మంది చొప్పున కొడుకులను కన్నాడు. ఆ తరువాత కాలయవనుడు, జరాసంధుడు, సాల్వుడు మొదలగు అనేక మంది దుర్మార్గులను భీమసేనుడు, ముచుకుందుడు మొదలైన వారి ద్వారా నాశనం చేయించాడు. ఇంకా శంబరుడు, ద్వివిధుడు, బాణాసురుడు, ముర, బల్వలుడు, దంతవక్తుడు ఆదిగా గల రాక్షసులను స్వయంగా కొంతమందిని వధించి మరికొంతమందిని ప్రద్యుమ్నుడు, బలరాముడు మొదలైన వారి ద్వారా వధింపచేశాడు. పక్షపాతులైన ఎంతోమంది రాజులను కురు సంగ్రామంలో కురుక్షేత్రంలో దుర్యోధనుడితో సహా అంతమొందించాడు. తరువాత ధర్మపుత్రుడైన యుధిష్ఠిరుడి చేత 3 అశ్వమేధ యజ్ఞాలు చేయించాడు. మరియు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడి కృపతో తన తమ్ములతో సహా పృథ్వీనంతా ఆనందపూర్వకంగా ధర్మాన్ని నిలబెడుతూ శ్రీకృష్ణుడికి అనుగుణంగా రాజ్యం చేశాడు. ఆ తరువాత ద్వారకాపురిలో నివసిస్తూ సాంఖ్యశాస్త్రం మీద దృష్టి సారించాడు. అందరి మనుషుల హితం కోసం ఆసక్తుడై శబ్దస్పర్శాగుణములు ధర్మకర్మల సేవ చేశాడు. సుందరమైన స్నేహయుక్తమైన మందహాస దృష్టితో అమృతమయ వాక్కుతో సుందర కాంతివంతమైన శరీరంతో నిర్దేశించిన చరిత్రతో ఈ లోకాన్ని ఇంకా పరలోకాన్ని ఆనందింపచేస్తూ యాదవులను అతిశయంతో పాలింపచేస్తూ రాత్రులలో వేలాది మంది స్త్రీలతో క్షణమాత్రం సహృద్భావంతో ఆనందంగా విహరించాడు. ఈ విధంగా చాలా సంవత్సరాలు ఆనందంగా గడుపుతూ ఉండగా
గృహస్థాశ్రమం యొక్క యోగంలో వైరాగ్యం ఉత్పన్నమైంది. ఆ భగవంతుడి లీలగా ఒక సమయంలో యాదవ బాలకులు కొందరు మునులని హేళన చేశారు. అప్పుడు ఆ దుర్వాసాది మునులు కోపించి శపించారు. కొన్ని నెలలు గడిచిన తర్వాత వృష్ణిభోజులు, అంధుకులు మొదలైన యాదవులు దైవవశాన మోహితులై ఆనందంతో ప్రభాస క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ స్నానం చేసి పితృదేవతలకి, ఋషులకి తర్పణాలు వదిలారు. తరువాత బ్రాహ్మణులకి అధికంగా పాలిచ్చే ఆవులను దానం చేశారు. ఇంకా బంగారం, వెండి, శయ్యలు, వస్త్రాలు, జింక చర్మాలు, పల్లకీలు, రథాలు, ఏనుగులు మొదలైనవి దానం చేశారు. మరియు కన్యలని, భూమిని వృత్తి చేసుకుందుకు పనికొచ్చేవి మొదలైనవన్నీ దానంగా ఇచ్చారు. శ్రీమద్భాగవతంలో 3వ స్కంధంలో ఇది 3వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి మనం మన మోహనవాణి ద్వారా శ్రీమద్భాగవతంలోని 3వ స్కంధంలో 4వ అధ్యాయంలో మైత్రేయుడి వద్దకు విదురుడు వెళ్ళటం అనే విషయం గురించి చదువుకుందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.